బెజవాడ మేయర్ సీట్ కోసం వైసీపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. మరో 2 ఏళ్ల పాటు వైసీపీదే కార్పొరేషన్ కావడంతో కుర్చీ కోసం కొందరు సభ్యులు పావులు కదుపుతున్నారు. మేయర్ను మార్చాల్సిందేనంటూ వైసీపీ నేతలు పట్టుబడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేజిక్కించుకుంది. మొత్తం 64 మంది సభ్యులున్న కార్పొరేషన్లో వైసీపీ 49 స్థానాలు గెలిచి అధికార పీఠాన్ని పొందింది. టీడీపీ 13 చోట్ల గెలిచినా ప్రస్తుతం ఆ సంఖ్య 12కే పరిమితమైంది. మాజీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేయడంతో 12కు చేరింది. ఇక వైసీపీ నుంచి ఒకరు ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. మేయర్గా చాలా మంది పోటీ పడినా అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సిఫార్సుతో రాయన భాగ్యలక్ష్మికి మేయర్ పీఠం దక్కింది. మేయర్ విజయవాడ పశ్చిమ నుంచి రావడంతో 2 డిప్యూటీ మేయర్లను విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నుంచి ఎంపిక చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మేయర్ సీటు 2.5 ఏళ్ల తర్వాత మార్చాలని ఇతరుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ సీట్లలో కూడా వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్న కార్పొరేటర్లు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమక్షంలో పరస్పర నిందారోపణలకు దిగారు. మేయర్పై డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ మేయర్లపై మేయర్, ఇరువురిపై ఫ్లోర్ లీడర్లు, ఇలా అందరూ ఒకరిని ఒకరు నిందించుకోవడమే సరిపోయింది. ఇక ప్రస్తుతం మేయర్గా ఉన్న రాయన భాగ్యలక్ష్మిని మార్చి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా అంతర్గతంగా జరిగిన ఆ దిశగా ఏం చేయాలనే దానిపై చర్చ గాని నిర్ణయం గాని తీసుకోకుండానే సమావేశం రసాభాసగా ముగిసిందట. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. కొందరు వైసీపీ కార్పొరేటర్లు అవసరమైతే సహకరిస్తామంటూ బెజవాడ టీడీపీ నేతలకు టచ్లోకి వెళుతున్నారట. ఈ వ్యవహారం బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని వరకు వెళ్లడంతో ఆయన మాత్రం వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పటికే 3 ఏళ్ల పదవీ కాలం ముగిసిందని, ఇంకా ఉన్న 2 ఏళ్ల కోసం వైసీపీ వాళ్లను టీడీపీలోకి తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వారికి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు సర్దుబాటు చేయడం కష్టమవుతుందని చెప్పారట చిన్ని. దీంతో పాటు వచ్చే మున్సిపల్ ఎన్నికల సమయానికి కూటమిలో ఉన్న పార్టీలకు టికెట్ల కేటాయింపే కత్తి మీద సాములా ఉంటుంది కాబట్టి మళ్లీ కొత్తగా వైసీపీ వాళ్లను తీసుకుని ఎందుకు కొత్త తలనొప్పి తెచ్చుకోవడం అంటున్నారట ఎంపీ చిన్ని. దీంతో జంప్ జిలానీలు అవుదామనుకున్న కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా నిరాశకు గురయ్యారట. అటు ఇదే సమయంలో 2 ఏళ్ల అధికారం ఉంది కాబట్టి మేయర్నైనా మార్చి తాము పీఠంపై కూర్చుందామని కొందరు వైసీపీ సభ్యులు గ్రూపులో గోల పెడుతున్నారని తెలుస్తోంది.